నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం విజయశాంతి రాములమ్మ గురించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరినటువంటి రాములమ్మ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె సైలెంట్గా కనిపిస్తూ ఉన్నారు. విజయశాంతి మౌనం పైన కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి కొంత ఆరాధించినట్టుగా కొంత గాంధీ భవన్ వర్గాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఏం జరిగింది, ఇలా ప్రతి విషయాన్ని ఆమె కూపి లాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు రాములమ్మతో భేటీ అయ్యేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఏం జరుగుతోంది విజయశాంతి విషయంలో, మళ్ళీ కొంత ఆమె ఏమన్నా యాక్టివ్ కాబోతున్నారు. ఎందుకంటే ఆమె మీద కూడా కొంత చర్చ జరుగుతోంది. ఢిల్లీలో మకాం వేసినట్టు తెలుస్తోంది. ఆమె కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఒకప్పుడు వెండి తెరపై వెలిగినటువంటి విజయశాంతి ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి నాయకురాలని చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేశారు ఆమె. ఇక తల్లి తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి ఆ తర్వాత కేసీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్ పార్టీకి అప్పట్లో జాయిన్ అయ్యారు. ఆ పార్టీని కూడా విలీనం చేశారు. ఇక కారు పార్టీ ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో కూడా తెలంగాణ వాణిని గట్టిగా వినిపించినటువంటి నేతగా రాములమ్మకు పేరు. అయితే ఆ తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాలతో కేసీఆర్తో విభేదించినటువంటి రాములమ్మ తెలంగాణ ఇచ్చిందే సోనియా అంటూ కూడా కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నారు. హస్తం పార్టీలో తనకు తగినటువంటి ప్రాధాన్యత దక్కడం లేదని ఆ తర్వాత కమలం పార్టీ గూటికి కూడా ఆమె చేరిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి కూడా ఆమె గుడ్ బై చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి పరిస్థితి. కానీ హస్తం పార్టీలో ఉన్నప్పటికీ ఆమె ప్రస్తుతం కొంత యాక్టివ్గా కనిపించడం లేదు, సైలెంట్గా ఉన్నారు. దీంతో రాములమ్మ ఎక్కడ ఉన్నారంటూ కూడా కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కొంత ఆరాధించినట్టు తెలుస్తుంది. ఆమె మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా పార్టీ కార్యకలాపాలకు రాములమ్మ ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఏదైనా ఉంటే కొద్ది రోజుల ముందు వరకు కూడా కొంత ట్విట్టర్లోనే యాక్టివ్గా ఉండేవారు. అయితే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఆమె కనిపించడం లేదు. తెలంగాణలో కొంత రాజకీయం రగిలిపోతున్నటువంటి నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న రాములమ్మ మాత్రం ఎందుకు అధికార పార్టీకి సపోర్ట్గా రియాక్ట్ కావడం లేదు, ఎందుకు సైలెంట్గా మారారు అంటే మొన్నటిదాకా తెలంగాణ రాజకీయ వర్గాల చర్చ ఏంటంటే ఆమె రాజకీయాలకు సుస్థి పలకబోతున్న చర్చ కూడా జరిగింది. కానీ నిజానికి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేతలు ఎవరైనా సరే కొంత యాక్టివ్గా ఉంటారు. అయితే విజయశాంతి మాత్రం దానికి భిన్నంగా పార్టీ పవర్లోకి వచ్చాక సైలెంట్ అయిపోవడం కొంత ఇంట్రెస్ట్గా మారిందనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. మరి ఆమెను పార్టీ పిలవడం లేదా, లేదంటే పార్టీ నేతల వైఖరి ఆమెకు నచ్చడం లేదా, అందుకే ఆమె దూరంగా ఉంటున్నారనే చర్చ కూడా నడుస్తోంది. సో ఇప్పుడు ఎన్నికల టైంలో విజయశాంతి సేవలు వినియోగించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేశారని, దీంతో రాములమ్మ కూడా కొంత అసంతృప్తితోటి సైలెంట్గా అయ్యారనే చర్చ కూడా గాంధీ భవన్లో వినిపిస్తుంది. అయితే మళ్ళీ ఆమె పేరు గాంధీ భవన్లో ఇప్పుడు రీసౌండ్ చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నూతనంగా బాధ్యతలు చేపట్టేటువంటి మీనాక్షి నటరాజన్ తన మార్క్ నిర్ణయాలతో దూసుకుపోతున్నట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. మరి పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి పనితీరు ఏంటనే దానిపైన వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే రాములమ్మ గురించి కూడా మీనాక్షి ఆరాధించినట్టుగా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. సో ఇప్పుడు విజయశాంతి పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు ఆమె పార్టీ కార్యకలాపాలకి కొంత పార్టిసిపేట్ చేయడం లేదు, యాక్టివ్గా ఎందుకు లేరు అనే అంశాల మీదే కొంత ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది ఆమె వర్గీయులని. కొన్ని టాస్కులను విజయశాంతి లాంటి వాళ్ళు సమర్థవంతంగా పూర్తి చేయగలని మీనాక్షి భావిస్తున్నారు. మరి విజయశాంతి లాంటి సీనియర్ లీడర్స్ని పార్టీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్న ఫీడ్బ్యాక్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి రాములమ్మ లాంటి వారి సీనియర్ నేతల్ని పార్టీకి అవసరమైనటువంటి టైంలో కొంత మీనాక్షి నటరాజన్ కూడా ఆమె అవసరాన్ని గుర్తించింది. ఇవాళ ఆ దిశగా అభిప్రాయానికి వచ్చినట్టుగా టాక్ అయితే వినిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు కూడా ప్రచారం కల్పించడం, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్స్ చేయడం కూడా లాంటి విజయశాంతి లాంటి వాళ్ళు సమర్థవంతంగా చేయగలరని మీనాక్షి భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు మళ్ళీ విజయశాంతిని యాక్టివ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మళ్ళీ విజయశాంతిని పార్టీలో కొంత ఆమె పార్టీకి దగ్గర చేసే చర్యలపై దృష్టి పెట్టారనే చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అసలు విజయశాంతి ఎక్కడున్నారనే దానిపైన కూడా ఇప్పుడు మీనాక్షి ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఢిల్లీలో ఉంటే కనుక ఖచ్చితంగా అధిష్టానంతో కూడా మాట్లాడి సర్ది చెప్పాలని కూడా పార్టీ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు త్వరలోనే విజయశాంతి నివాసానికి కూడా స్వయంగా మీనాక్షి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా, ఆమెతో మాట్లాడాలని కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర చర్చ విజయశాంతి గురించి నడుస్తోంది. ఆమెకి ఎమ్మెల్సీ పదవి కోసం ఆమె కూడా రేసులో ఉన్నట్టుగా, మరోవైపు ఆమెకి మంత్రి పదవి కూడా దక్కపోతున్నట్టుగా తెలుస్తోంది. మరి మీనాక్షి వెళ్ళి కలిసిన తర్వాత రాములమ్మ సానుకూలంగా రియాక్ట్ అవుతారా, లేదంటే ఎట్లా ఉండబోతుంది తెలంగాణ రాజకీయాల్లో, రాములమ్మ కొంత ఏ విధంగా ముందుకు అడుగులేస్తారు అనే అంశం మీద కొంత రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఓవైపు కొందరైతే హోంమంత్రి అంటున్నారు, మరికొంతమంది ఆమెకి ఎమ్మెల్సీ కోసం ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారు అంటున్నారు. ఇట్లా డిఫరెంట్ స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి నిజంగానే ఎమ్మెల్సీ రేస్లో ఇవాళ రాములమ్మ ఉందా, నిజంగానే అధిష్టానం దగ్గర ఈమె
లాబింగ్ జరుగుతోందా, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మీనాక్షి నటరాజన్ కనుక రంగంలో దిగి రాములంతో చర్చలు జరిపిన తర్వాత మరి రాములం ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఆమె నిజంగానే పదవి ఇవ్వలేదని అసంతృప్తి ఏమన్నా ఈ 15 నెలలుగా ఉందా నిజంగానే, ఒకవేళ పదవి ఇస్తే ఏ పదవి ఆమె ఆశిస్తున్నారు, ఎటువంటి పదవి ఆమె ఎక్స్పెక్ట్ చేసి ఇవాళ భంగపడ్డారు, మరోవైపు వీళ్ళు ఏం పదవి ఇవాళ ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీ, ఇవంతా కూడా స్పెక్యులేషన్స్ అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ అంశాలన్నిటికి కూడా పులి స్టాప్ పడాలంటే ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ విజయశాంతితో భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద విజయశాంతిని మరొకసారి కొంత యాక్టివ్ చేయించేలాగా, రీసౌండ్ చేయించేలాగా కొంత మీనాక్షి నటరాజన్ అడుగులు అయితే వేస్తుంది. చూడాలి మరి భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్లో మీనాక్షి నటరాజన్ బీఆర్ఎస్కి ఎటువంటి కౌంటర్లు ఇస్తారనేది కూడా. మీరు కూడా రాములమ్మ సైలెంట్గా ఎందుకు ఉంది, ఎందుకు అసంతృప్తి ఉంది, ఏ పదవి తీసుకోబోతారు, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.